విజయవాడలో గూడవల్లి దగ్గర జాతీయ రహదారి జలమయమైంది. గూడవల్లి దగ్గర బుడమేరు కాలువ తెగడంతో రహదారిపై భారీగా వరద నీరు చేరుకుంటోంది. దీంతో ఏలూరు విజయవాడ వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. వరద నీరు పెరుగుతున్నా వాహనదారులు వెళ్తున్నారు. రహదారికి ఇరువైపులా ఉన్న షాపులు, ఇళ్లలోకి కూడా వరద నీరు చేరుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. వద్ద జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరుకుంటుంది. నేషనల్ హైవే 16 ఏలూరు విజయవాడకు సంబంధించిన నేషనల్ హైవేపై ఇప్పుడిప్పుడే ఈ బుడమేరు కాలువకు సంబంధించి గండి పడడంతో ఇది గూడవల్లి దగ్గర నేషనల్ హైవేపై వరద నీరు చేరుకుంటుంది. దీనికి సంబంధించి వరద నీరు మరింత ప్రమాదకరం అయ్యే అవకాశం ఉందని వాహనదారులు కావచ్చు, అదేవిధంగా ప్రయాణికులు ఈ రోడ్డును దాటే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదకరంగానే ఈ రోడ్డును దాటే ప్రయాణం చేస్తున్నారు. మరొక వైపు ఈ గూడవల్లి వద్ద ఈ గట్టును ఆనుకుని ఉన్న షాపులు కావచ్చు, ఇళ్లలోకి కూడా ఇప్పటికే భారీగా వరద నీరు చేరిన సిచ్యువేషన్. ఇళ్ల దగ్గర నుంచి అదేవిధంగా ఇప్పుడు నేషనల్ హైవే 16 వైపు ఇది ఏలూరు విజయవాడ నేషనల్ హైవే కావడంతో దీనికి సంబంధించి కొన్ని చోట్ల వాహనాలు ఎక్కడికక్కడ మొరాయించడం, వరద నీటిలోనే వాహనాలు ఆగిపోయిన పరిస్థితి ఉంది. అయితే గట్టుని ఆనుకుని ఉన్న షాపులు కావచ్చు, ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరుకుంటుంది. ఇప్పుడు సమీపంలో ఉన్న ఈ గట్టుని ఆనుకుని ఉన్న కాలేజీల్లో కూడా ఇప్పటికే వరద నీరు చేరుకోవడంతో వాటి అన్నింటినీ క్లోజ్ చేసిన సిచ్యువేషన్. విద్యార్థులను ఇప్పటికే ఇళ్లకు పంపించారు. ఇవన్నీ కూడా గట్టున ఆనుకుని ఉన్న షాపులు కావచ్చు, అదేవిధంగా కాలేజీలు, కాంప్లెక్స్లు వీటన్నింటినీ కూడా ఇప్పటికే క్లోజ్ చేసేశారు. అదేవిధంగా ఈ లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేని పరిస్థితి. మరొక వైపు ఇక్కడ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాహనాలు ఈ వరద నీటితో ఎక్కడికక్కడ మొరాయించడంతో వాటిని ఆగిపోవడంతోనే వరద నీటి మధ్యలోనే ఆగిపోయి వాటిని రిపేర్ చేసుకునే పరిస్థితి. వరద ఉధృతి మరింత పెరిగితే కనుక ఈ నేషనల్ హైవే 16 మరింత పూర్తిగా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే ప్రయాణికులు అలర్ట్ అవుతున్నారు. ముందుగానే నేషనల్ హైవే 16 దాటే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మంత్రి నుంచి వస్తున్నాం సార్. అటు మొత్తం మునిగిపోయినాయండి. మంతెన, తెన్నేరు, తరుగాపల మొత్తం అన్నీ మునిగిపోయినాయి. మీది ఎక్కడండి? పెద్దవుడిపల్లి అండి. మీకుందా వరద ఎఫెక్ట్? ఏలూరు కాలువ నిన్న ఈవినింగ్ అది కొంచెం గండి పడింది అన్నారండి. బస్తాలు వేశారు సార్. ప్రస్తుతానికి ప్రాబ్లం లేదు. ఇటే ఎఫెక్ట్ ఇట్టే ఉంది ఎక్కువ. ప్రమాదకరంగానే ప్రయాణికులు వీటిని దాటుతున్న పరిస్థితి. గూడవల్లి వద్ద జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరుకోవడంతో ప్రయాణికులు కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ బస్ డ్రైవర్లు వెంటనే వీటిని ఈ రోడ్డుని నేషనల్ హైవే 16 ఇటు నిడమనూరు నుంచి గూడవల్లి వరకు ఈ విధంగా వరద నీరు రోడ్డుపై చేరుకుంటుంది. గూడవల్లి దగ్గర ఈ బుడమేరు కాలువకు గండి పడడంతో గండి పడిన దగ్గర నుంచి కూడా భారీగా వరద నీరు రోడ్లపైకి వస్తున్న సిచ్యువేషన్. ఈ ఫ్లోటింగ్ అనేది మరింత పెరిగితే కనుక ఖచ్చితంగా ఈ రోడ్డు అనేది ఇటు విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్ళే నేషనల్ హైవే 16కి సంబంధించి రోడ్డు అనేది పూర్తిగా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటు వాహనాలను కూడా రాకపోకలను నిలిపివేసే అవకాశం ఉంది. దానికి తగ్గట్లుగానే ఇక్కడ వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు ఈ గట్టుని ఆనుకుని ఉన్న స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. వాటిని కూడా ఇప్పటికే క్లోజ్ చేసి సెలవు ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే కింద సెల్లార్ వరకు ఈ కాలేజెస్ కావచ్చు, అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కింద సెల్లార్ వరకు వరద నీరు చేరుకోవడం, ఈ కాలువకి ఇక్కడ గండి పడడంతో మరింత వరద ఉధృతి మరింత పెరిగితే కనుక ఖచ్చితంగా పూర్తిగా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేషనల్ హైవే 16 వైపు రాకపోకలు నిలిపివేసే అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.